నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈశ్వరుడి మీద ఆయన ప్రమాణం చేశారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రికార్డ్ మోదీ సొంతం చేసుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాధినేతలతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భూటాన్ పీఎం షేరింగ్ తోబ్గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామి, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు. మోదీతో సహా 72 మంది ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి 2 బీజేపీ, ఏపీ నుంచి 1 బీజేపీ, 2 టీడీపీ ఎంపీలకు కేబినెట్లో చోటు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం కొత్త మంత్రిమండలితో రాష్ట్రపతి గ్రూప్ ఫోటో దిగారు. తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస వర్మలు హిందీలో ప్రమాణం చేశారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. త్రిస్సూర్ బీజేపీ ఎంపీ సురేష్ గోపి, జయంత్ చౌదరి, మురుగన్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. మోదీతో సహా మెజార్టీ సభ్యులు హిందీలో ప్రమాణం చేశారు. తాజా క్యాబినెట్లో మిత్రపక్షాలకు 11 బెర్త్లను కేటాయించారు. మొదట మోదీ ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఛీ, రాజీవ్ రంజన్ సింగ్, శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజార్పు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాస్వాన్, సిఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘావాల్, ప్రతాప్రావ్ జాదవ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రాందాస్ అదవాలే, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, సోమన్నా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేష్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ టంటా, బండి సంజయ్ కుమార్, కమలేష్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దుబే, సంజయ్ సేథ్, రవనీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్ షా, నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజందార్, సావిత్రి ఠాకూర్, టోకన్ సాహు, రాజ్భూషణ్ చౌదరి, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, హర్ష్ మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మొహోల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరెటా ఉన్నారు. కాగా మొత్తం 72 మందితో కేంద్ర మంత్రి మండలి ఏర్పడింది. 30 మంది కేబినెట్ మంత్రులుగా, 5గురు సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆసక్తికరంగా కేంద్ర కేబినెట్ హోదా దక్కించుకున్న మంత్రుల్లో ఏకంగా 6గురు న్యాయవాదులు ఉన్నారు. ఇక 3 ఎంబీఏ డిగ్రీ పొందినవారు, 10 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్ మాస్టర్స్ డిగ్రీలు చేయగా, మంత్రుల జాబితాలో నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, భూపేందర్ యాదవ్, కిరణ్ రిజిజు న్యాయవాద పట్టాలు పొందారు. ఇక రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జయశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ వీరేంద్ర కుమార్, మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పూరి, అన్నపూర్ణాదేవి, గజేంద్ర సింగ్ షెకావత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మరోవైపు కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న మనోహర్ లాల్, హెచ్డి కుమారస్వామిలతో పాటు జితన్ రామ్ మాంఛీ, రాజీవ్ రంజన్, ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్లతో సహా 6గురు మంత్రులు పట్టభద్రులుగా ఉన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.